సో అజీంతో ఇంటరాక్ట్ అవుదాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నానని, నోటీసులకు ఎవరికి రిప్లై ఇవ్వాలో వారికి ఇచ్చానన్నారు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు తాను రాష్ట్ర నాయకత్వానికి రిప్లై ఇవ్వను అని స్పష్టం చేశారు. సస్పెండ్ చేసుకుంటే చేసుకునేవమన్నారు. ఈ నెల 5వ తేదీన తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. వారంలోపు ఎవరైనా ఇవ్వాలని నోటీసులు తెలిపింది. విచారణకు ఈ రోజే చివరి రోజు కావడంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. అజీం, అసలు ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో? ఎందుకు ఇవ్వడంటారు? ఇక్కడ నాయకత్వానికి ఎక్కడైనా సరే ఇచ్చింది రాహుల్ గాంధీకి ఇచ్చే బదులు ఎక్కడిస్తే ప్రాబ్లం ఏమొచ్చింది? అసలు ఇంకా నవీన్ ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చింతపండు నవీస్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఎందుకంటే ఈ నెల 5వ తేదీన ఏదైతే తీన్మార్ మల్లన్న తన సొంత యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి సమగ్ర కులగణన సర్వేకి సంబంధించినటువంటి నివేదికను ఇది ఒక తప్పుల తడుకుగా అని చెప్తూ కూడా దానికి సంబంధించి అక్కడే తన స్టూడియోలోనే తను దానికి సంబంధించి నిప్పు పెట్టడం కూడా జరిగింది. దానికి సంబంధించి కొంత లాంగ్వేజ్ విషయంలో కూడా కొంత వల్గర్గా లాంగ్వేజ్ కూడా మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఇది ఒక జానారెడ్డి సర్వే తప్ప ఇది తెలంగాణ కులగణ సర్వే కాదు, ఇది ఒక తప్పుల తడక, బీసీలను తక్కువ చేసి చూపించారు, అలాగే ఓసీలను ఎక్కువ చేసి చూపించారు. సో ఖచ్చితంగా ఈ నివేదిక ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ నివేదిక కాదని చెప్పుకుంటూ గత ప్రభుత్వంలో చేసిన నివేదికను కాస్త సమర్థించుకుంటూ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన నివేదికను తప్పుపడుతూ డైరెక్ట్గా నిప్పు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ఇలా అనేక సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పీసీసీ చీఫ్కి అనేక ఫిర్యాదులు చేశారు. పార్టీలో ఉంటూ కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తను పాదయాత్ర చేస్తున్న సమయంలోనే భారత్ జోడో యాత్రను చాలా స్పష్టంగా చెప్పారు. 1931 స్వతంత్రానికి కంటే ముందే ఏదైతే కులగణన జరిగింది, సో దేశం మొత్తం కూడా కులగణన జరగాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే దీనికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చి క్యాబినెట్లో ఆమోదం తీసుకొచ్చి ఒక సర్వేను కూడా ఏదైతే చేయడం జరిగింది. సందీప్ సుల్తానీ ఆధ్వర్యంలో ఏదైతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానీ ఆధ్వర్యంలో సుమారు పెద్ద ఎత్తున ఈ సర్వేని 50 రోజుల్లో పూర్తి చేశారు. ప్రతి కులానికి సంబంధించి కాబట్టి పాపులేషన్కి సంబంధించి ప్రతి ఇంటికి కూడా తిరిగారు. సుమారు ఒక 16 లక్షలకు సంబంధించినటువంటి పబ్లిక్ మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. కొంచెంమంది ఇంట్లో లేకపోవడం కావచ్చు, మరికొంచెం మంది ఈ సర్వేకి సహకరించకపోవడం కావచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే 96.9 అంటే సుమారు 97% ఏదైతే సర్వేని కూడా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని కూడా చెప్పుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ లెక్కలతో సహా కూడా చెప్పుకుంటూ కూడా రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క పర్సెంటేజ్ని కూడా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న తన సొంత స్టూడియోలో మాట్లాడుకుంటూ ఏదైతే ఈ నివేదిక తప్పుల తడక అని చెప్పి ఒక జానారెడ్డి సర్వే అని చెప్పి కూడా తను మాట్లాడుకుంటూ జరిగింది. మాట్లాడుకుంటూ పాటు దాన్ని నిప్పంటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ దీన్ని క్రమశిక్షణకు ఉల్లంఘించారు. ఎందుకంటే సొంత పార్టీలో ఉండి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మాట్లాడేది ఉంటే ఏదైనా సరే ఇంటర్నల్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది, కానీ పబ్లిక్లో మాట్లాడారు. కొంత వల్గర్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు ఈ నెల 5వ తేదీన ఏదైతే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ నోటీసులు కూడా జారీ చేసి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజుతో తనకి ఇచ్చినటువంటి గడువు ముగుస్తుంది. సో 12 బిఫోర్ అని చెప్పారు. అయినప్పటికీ పార్టీ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా వెయిట్ చేసింది, ఏమైనా రిప్లై ఇస్తారా అని చెప్పి కూడా, కానీ రిప్లై ఇవ్వలేదు. పైగా మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేసాం. మాట్లాడే ప్రయత్నంలో భాగంగా కూడా నేను ఎవరికైతే రిప్లై ఇవ్వాలో వారికి ఇప్పటికే రిప్లై ఇచ్చాను. సో నేను ఎవరికి సమాధానంగా ఉంటానో వారికే సమాధానంగా ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి చేసిన సర్వేకో లేకపోతే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి రెడ్డి ఏదైతే చిన్నారెడ్డి గారు ఉన్నారు, చిన్నారెడ్డిని కూడా తను విమర్శిస్తున్నాయి. ఒక రెడ్డికి నేను ఇవ్వను, ఎందుకంటే ఇన్స్టెడ్ ఒక బీసీ సమాజం మొత్తం కూడా తలదించుకునే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా నేను ఏ సమాధానం ఇచ్చినా నేను ఖచ్చితంగా పైన హైకమాండ్లో ఎవరికి సమాధానం ఇవ్వాలో వారికి సమాధానం ఇప్పటికే ఇచ్చాను. సో నేను రాహుల్ గాంధీ లైన్లో పార్టీ లైన్లోనే ఉన్నాను కాబట్టి పార్టీ చూసుకుంటుంది. సో నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక సంఘాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, అలాగే సెకండ్ క్యాడర్ నేతలంతా కూడా మల్లన్నపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఫిర్యాదులు కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి జానారెడ్డి సైతం ఇంటర్నల్గా కూడా కొంత ఆవేదన చెందారు. ఒక పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడిని తనకు సలహాలు ఇవ్వమంటేనే నేను సలహాలు ఇచ్చాను. ఏదైతే ఏసీసీ అధిష్టానం మేరకు పీసీసీ రాష్ట్రకు సంబంధించిన పెద్ద నేతలకు సంబంధించినటువంటి సూచనల మేరకే మీరు పార్టీలో ఎంతో సీనియర్ అనుభవజ్ఞులు, సో ఖచ్చితంగా మీ సలహాలు సూచనలు అవసరం పడతాయని వారు పిలిచినప్పుడే నేను దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తనపై మాట్లాడితే కూడా ఎవరు మాట్లాడకపోవడం కూడా తనకు కొంత ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ రకంగా చూసుకుంటే పార్టీలో ఓవరాల్గా కూడా తీన్మార్ మల్లన్నపై అందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సర్వేని ఇంత చిన్న చూపు చేస్తూ తగలబెట్టడం, సొంత పార్టీకి సంబంధించిన తగలబెట్టడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే దీనికి సంబంధించి ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపై తీన్మార్ మల్లన్న ఈ రోజు కూడా మాట్లాడుతూ కూడా ఏదైతే సస్పెండ్ చేస్తే చేసుకొనివ్వండి, నేను ఎవరికి సమాధానం చెప్పను, ఎవరికి
ఎవరికి చెప్పాలో వారికే చెప్తాను, ఎందుకంటే నేను చెప్పినట్టయితే ఒక బీసీ సమాజాన్ని మొత్తం తలదించుకున్నట్టు అవుతుంది. బీసీ వాళ్ళకే చెప్తాను తప్ప ఎక్కడ కూడా వేరే సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, ఎవరికి కూడా నేను సమాధానం చెప్పే ప్రసక్తే లేదు. సస్పెండ్ చేసుకుంటే చేసుకునేవని అన్నట్టుగానే తీన్మార్ మల్లన్న మాట్లాడి ఇప్పటికైతే రిప్లై అయితే ఎక్కడ కూడా ఇవ్వలేదు. సో మరి దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరొకసారి తనకు నోటీసులు ఇస్తుందా లేదంటే నేరుగా సస్పెండ్ చేస్తుందా, ఇది ఏసీసీ పరిధికి వదిలేస్తుందా అనే అంశం మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే పార్టీ మాత్రం ఖచ్చితంగా సీరియస్గానే ఉంది, సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ అజీమ్. సో ఇక